నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉంది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబుని అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి. కుల మత వివక్షకు కూటమి ప్రభుత్వం ఆద్యం పోస్తుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. దళితులపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైఖరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మానస వారణాసి. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ముద్దులు, అధికారంలోకి వచ్చాక గుద్దులు అన్న చందన మాజీ సీఎం జగన్ వ్యవహరించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోజుకో మాట మార్చే జగన్ తాజాగా మావిగాన్ అంటూ అంతా నవ్వుకునే పిల్లలను సూచిస్తున్నారన్నారు. సొంత పార్టీ వాళ్లే జగన్ మాటలను చూసి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం వైసీపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. మేడపాడు గ్రామంలో అక్షరాల 2,75,00,000 రూపాయలతోటి ఒక విద్యుత్ సబ్స్టేషన్ ని ఇక్కడ మనం ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 92 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడే మన బరెల్ గ్రౌండ్ దగ్గర సిసి వాల్ కాజ డ్రైన్ మీద ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి 25 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ రకంగా 3,92,00,000 రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు దగ్గర ఈరోజు ఈ గ్రామంలో ఈ గంట సమయంలో మనం శంకుస్థాపనలు చేసుకున్నాము అని అంటే ఈవేళ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ నుంచి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన ఇచ్చేటువంటి వారికే మీరు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ రోజు కూడా ఒక సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ ఇక్కడే మేడపాడులో ఒక సబ్స్టేషన్ చేస్తా ఉన్నాం. ఈవేళ నేను అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇది 2వ సబ్స్టేషన్. ఆల్రెడీ మేము నాగరాజుపేట పాలకొల్లు టౌన్ లో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసి ఆల్రెడీ ప్రారంభించేసాం 20 నెలల్లో. మళ్ళీ ఇప్పుడు 2వ సబ్స్టేషన్ ఇక్కడ మనం శంకుస్థాపన చేస్తాం. నాకు తెలుసుంటే ఒక 2 నెలల్లో ఇది పూర్తి చేసేస్తాం. అదేవిధంగా 3వది కూడా ఇప్పుడు ఏనవాళ్ళ దగ్గర కూడా అక్కడ ఒక సైట్ చూస్తూ ఉన్నాం. ఆ ఏరియాలో కూడా మళ్ళీ ఒక సబ్స్టేషన్ అక్కడ కూడా నిర్మాణం చేయాలనేటువంటిది ఆలోచనలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లంకలకోడేరులో ఇవన్నీ కూడా 33 kV సబ్స్టేషన్. లంకలకోడేరులో 232 232 ఇది 33, అది 232 అంటే దీనికంటే దగ్గర చూస్తే 7-8 రెట్లు పెద్దది, 10 రెట్లు పెద్దది. అంటే దీనికి సంబంధం లేదు. ఎందుకంటే 232 ఎందుకు పెడుతున్నాం అక్కడ అంటే మన పాలకొలికి అటువంటి 232 లేదు. మనకి నర్సపూరికి ఉంది 132, ఆచంటకు ఉంది 132, భీమవరానికి ఉంది 132, ఉండికి ఉంది 132. ప్రతి నియోజకవర్గానికి 132 ఉంది. ఒక్క పాలకొలకు మాత్రం 33 మించి లేదు. అటువంటిది ఈ రోజు మళ్ళీ 232, అందుకని అక్కడ 132 ఉంది కాబట్టి డబల్ చేసి 232 పెడతా ఉన్నాం. అంటే వడ్డీతో సహా తీరుస్తామని చెప్పాం 2019, 2024లో. నేను ఆ రోజు 2014, 2019 జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. 2014, 2019 5 సంవత్సరాల్లో నేను 5 సబ్స్టేషన్లు తెచ్చా. ఇక్కడే ఎలపకూరులో ఒక సబ్స్టేషను, పాలకొల్లు ఏదైతే మన ఏఎంసీ దగ్గర ఒక సబ్స్టేషను, పాలకొల్లు టిట్కోయిల దగ్గర ఒక సబ్స్టేషను, ఆగర్తిపాలెంలో ఒక సబ్స్టేషను, పెనుమదంలో ఒక సబ్స్టేషన్. 5 సబ్స్టేషన్లు తెచ్చా 14, 19. మరి 19, 24 0. మళ్ళీ 24, 26 ఇంకా అవ్వలేదు. అప్పుడే 2 సబ్స్టేషన్లు తెచ్చాం. మరి మధ్యలో ఎందుకు పెద్ద 0 అయింది?
మరి అటువంటి పెద్ద సున్నా చుట్టిన వాళ్ళకి మీరు కూడా బ్యాలెట్ పేపర్లో సున్నా చుట్టాలి కదా. మరి ఈవేళ ఈ యొక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రాంత రైతుల పాలిట అపర భగీరథుడు ఆపద్బాంధవుడు అని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కొనియాడారు. కేవలం మాట ఇచ్చి ఎలాంటి జీవోలు లేకుండానే తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడిచారని ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. అనంతపురం జిల్లా యాడికిలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యాచరణ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో అస్మిత్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వర్యులతో నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకొచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయ ఉంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి వారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనిచ్చారు. కానీ ఏం చేద్దాం, మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉందని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, భుజం తడుతూ నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేదబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల, తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. సార్ మీరు నమ్ముతారో నమ్మరో సార్, మా ఊరిలో మామూలుగా డిసెంబర్ నాటికే నీళ్ళు ఉండటం సార్, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ నెలలో కూడా మేము నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీ దయ సార్, మీ ఆలోచన సార్. ఇంకో విషయం చెప్తా సార్ మీకు, ఆనాటికి భగీరథుడు గంగమ్మని మన నేలపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ సార్, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మాకు నీళ్ళిచ్చి మా దాహర్తు తీర్చారు సార్. అదేవిధంగా కాదు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధుడై మా కన్నీరు కూడా తుడిచారు సార్. చివరికి రైతు గుండెల్లో ఒక బలరాముడై మిగిలిపోయారు సార్ మీరు. సార్ నీరిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్, మా కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలంలో ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారు మా పెదనాన్న గారు శాసనసభ్యులుగా ఉన్నారో, ఒకవైపు నార్త్ కెనాలు, ఒకవైపు యాడి కెనాలు, మరొక వైపు ఫ్లడ్ కెనాలు, ఇంకోసారి పెండేకల్ రిజర్వాయర్, చాగల్ రిజర్వాయర్ సార్, ఇవన్నీ కట్టించుకున్నాం సార్. ఈ ప్రాజెక్టులంతా ఏమైనాయంటే సార్, మధ్యలో దాదాపు 70% పూర్తయి కేవలం ఒక 30% పూర్తి చేసుకున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 1,00,000 కాదు సార్, 1,50,000 ఎకరాలు నీగిచ్చే సామర్థ్యం మనకుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. నీటి వరకైతే మాట్లాడాను సార్. మా యాడికి ప్రజలకి నాళ్ళ నుంచి ఒక కోరిక ఉంది సార్. మా యాడికిలో యువత సార్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్లు ఎక్కువ అయిపోతున్నాయి సార్. కేవలం ఒకే ఒక కారణం, మాకు దగ్గరలో ఎటువంటి జూనియర్ కాలేజీలు లేవు సార్. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకో వైపు చేస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు సార్. వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్అవుట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సార్. సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదే విధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. నేనున్నానని చెప్పి
మీరు రైతాంగానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది సార్. రాష్ట్రంలో ఎన్నడలేని విధంగా కుల మత వివక్ష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వంటి వారి చర్యలే ఇందుకు నిరసమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. తాజాగా అయ్యన్న పాత్రుడు డప్పు కళాకారుడిని కొట్టడం, రఘురామకృష్ణరాజు దళిత క్రైస్తవుల బహిష్కరణ పిలుపు చూస్తుంటే చంద్రబాబు దళిత వ్యతిరేక భావజాలం మరోసారి బయటపడుతుందని విమర్శించారు. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, భారతదేశ రాజకీయాలలో తనకంటూ ఓ చరిత్రను లిఖించదగ్గ పనులను చేసి దళిత జాతి గర్వపడే ముద్దుబిడ్డగా సామాజిక అసమానతల మీద పోరాడి అత్యున్నతమైన మంత్రి పదవులను జాతీయ స్థాయిలో అలంకరించి వాటన్నిటికీ వన్నె తెచ్చి తన కాలంలో సామాజిక అన్యాయానికి గురవుతున్న అనేక జాతులకు సమానమైన హక్కులను కల్పించడంలో, రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో విజయవంతుడై మరి ఈరోజు బాపూజీగా పిలువబడుతున్న బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని మా పార్టీ ఘనమైన నివాళులు. ఈ శుభ సందర్భంలో ఓ పక్క ఈస్టర్ పర్వదినం, మరో పక్క బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి. కానీ ఆంధ్రప్రదేశ్ లో సామాజిక అసమానతలు, కుల వివక్షలు, మత స్వేచ్ఛకు భంగం, ఆర్థికంగా స్థితివంతులైన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వారి ఆర్థిక మదంతో, ఆర్థిక బలంతో బలహీనమైన జాతుల మీద దాడులు మొదలు అసంబద్ధమైన వాదనలు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చిన దళిత క్రైస్తవులకు సంబంధించిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదేమిటి ఇలా వచ్చింది అని బాధపడుతున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శక్తులన్నీ కూడబలుక్కొని కుట్రపూర్తిమైన వ్యవహార శైలితో ఈ రాష్ట్రాన్ని మతం పేరుతో చిన్నాభిన్నం చేయాలని, కలిసిమెలిసి జీవిస్తున్న మతాలను, మత సామరస్యాన్ని అనేక సంవత్సరాల నుంచి పాటిస్తున్న ఈ సమాజాన్ని విడగొట్టాలనే కుటిల రాజకీయాలకు తెరలేపారు. ఈస్టర్ పర్వదినాన్ని సందర్భించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలని, అన్ని ప్రాంతాలకు బహుముఖ న్యాయం జరగాలని, ప్రభుత్వ ఫలాలు సకల జాతులకు అందాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది. ఎస్సీలకు ప్రత్యేక క్రైస్తవ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే అంశాన్ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారు, కేంద్రానికి లేఖ రాశారు. పలుమార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, దాన్ని సమర్థించారు, లేఖలు రాశారు కేంద్రానికి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేశారు. ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ పరిపాలకులు ఇలాంటి వితండవాదాలు చేయలేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం, కులవాదాన్ని ఎత్తుకుంటేనే వాళ్ళ రాజకీయాలకు ఉనికి ఉంటుందని, మతవాదాలు ఎత్తుకుంటేనే రాజకీయాలకు ఉనికి ఉంటుందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రే గాని ఇది ఉమ్మడి సమస్య కాదని మేము భావిస్తాం. అలాగై ఉంటే అనేక మార్లు ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు దాని మీద ఎవరు అభ్యంతరాలు వాళ్ళు చెప్పి ఉండాల్సింది. ఏరో ఒక్కరోజు కూడా ఎవ్వరు మత స్వేచ్ఛనిచ్చారు, మతాన్ని స్వయంగా స్వీకరించే స్వేచ్ఛనిచ్చారు, ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, పరమత సహనంతో ఉన్నారు. మరెందుకో ఈ మారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మౌనం దాల్చడం మాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనేక మార్లు సెమీ క్రిస్మస్ వేదికల మీదకి వెళ్లి క్రైస్తవత్వాన్ని బలపరుస్తూ బైబిల్ పఠనాన్ని చేసి అందరికి మద్దతు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మారు ఎందుకో మౌనం దాల్చాడు. అది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిచే రాజ్యాంగపరమైన పదవుల్లోకి వచ్చిన అయ్యన్న పాత్రుడు అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తుంటే ఎందుకు వారి పట్ల ఉదాసీనమైన వైఖరిని అవలంబిస్తున్నాడు అని అడుగుతున్నారు. తప్పు మీరే చేయాలని లేదు, మీ వాళ్ళు చేసిన తప్పుకు బాధ్యులు మీరే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాయే కాదు, రాజ్యాంగ పరంగా అత్యున్నతమైన బాధ్యతల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పీకర్ లాంటి అత్యున్నతమైన పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు చంపక పెట్టి చెల్లున మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి బహిరంగంగా కొడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం దాల్చాడని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.